హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మన ఈ క్లాస్లో 27 ఆగస్ట్ 2024 వచ్చిన కరెంట్ అఫైర్స్ని తెలుగులో చూద్దాం. సో ఈరోజు పేపర్లో మొత్తం 3 టాపిక్స్ మీద ఆర్టికల్స్ చాలా డామినేట్ చేస్తున్నాయి. సో ఆ 3 టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఉమెన్ సేఫ్టీ. ఓకే, ఉమెన్ సేఫ్టీ, జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ బేస్డ్ వైలెన్స్, అదొక టాపిక్ అనమాట. అదే కాకుండా మూడో టాపిక్ వెరీ ఇంపార్టెంట్ ఏది కనిపించింది అంటే సేఫ్టీ ఆఫ్ హెల్త్ కేర్ వర్కర్స్. సో మీరు ఈ యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మనం దీని క్లియర్ కట్గా ఎన్పిఎస్ అంటే న్యూ పెన్షన్ స్కీమ్ ఏంటి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏంటి, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏంటి క్లియర్గా చూసాం కాబట్టి అసలు ఈ టాపిక్స్ మనం తీసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ సేఫ్టీ. సో ఉమెన్ సేఫ్టీ గురించి గత 1 వీక్ నుంచి ఎవ్రీడే మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. అయినప్పటికీ నేను ఒక టాపిక్ తీసుకొని దీని గురించి చెప్తాను ఈ క్లాస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే హెల్త్ కేర్ వర్కర్స్ గురించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో మీరు ఆర్టికల్ ఎప్పుడు చదువుకున్నాము అంటే మేబీ నిన్న కాదు, 2 days బ్యాక్ మనం ఏంటి అంటే అసలు హెల్త్ కేర్ వర్కర్స్కి మనం సేఫ్టీ ఎలా ప్రొవైడ్ చేయాలి, అదే వాళ్ళు ఒక పేషెంట్ని ట్రీట్ చేసినప్పుడు ఆ ట్రీట్మెంట్ అనేది కొంచెం అటు ఇటు జరిగినా కూడా పేషెంట్స్ యొక్క రిలేటివ్స్ కానీ వాళ్ళ అటెండర్స్ కూడా ఏంటంటే ఈ డాక్టర్స్ మీద అటాక్ చేస్తున్నారని కూడా మనం చదువుకున్నాం కదా. సో ఈ టాపిక్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి, చాలా సమయం రివ్యూ చేసుకున్నాము కాబట్టి ఇవి నేను డిస్కషన్లో తీసుకోకుండా వేరే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నాయో అవి తీసుకుంటున్నాను. దాంతోపాటు ఇంకా వేరే ఆర్టికల్స్ ఏదైతే మన ఎగ్జామినేషన్ రెలవెంట్గా ఉన్నాయో లాస్ట్కి ఆర్టికల్స్ కూడా నేను పేస్ట్ చేశాను, వాటి మీద కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, క్లియర్ కట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే మన దగ్గర మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది September 2 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు కనుక యూపీఎస్సీ క్లియర్ చేయాలి లేకపోతే గ్రూప్స్ క్లియర్ చేయాలి అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు క్లియర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆన్సర్స్ రైటింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. ఎందుకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అంటే మీకు ఓన్లీ 7 minutes టైమే ఉంటుంది. ఈ 7 minutesలో 150 words గల ఆన్సర్ని మీరు రాయాలి. అంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ చదవాలి, ఆ క్వశ్చన్ ఏమడుతుందో అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న కంటెంట్ మీ బ్రెయిన్లో ఏ డేటా ఉన్నది దాన్ని ఫ్లాష్లో తీసుకురావాలి, మళ్ళీ దాన్ని మీరు రాయడం జరగాలి. అంటే మీకు ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ ఉంటే తప్ప మీరు 7 minutesలో ఆన్సర్ అస్సలు రాయలేరు. సో అందుకని ఏంటంటే మేము డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి మీకు September 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మీకు ఆన్లైన్లో ఉంది అండ్ ఆఫ్లైన్లో ఉంది. సో మీరు ఇక్కడ అశోక్ నగర్ లేకపోతే హైదరాబాద్లో ఉన్నట్లయితే కంపల్సరీ మీరు మన అకాడమీకి వచ్చి మీరు రాసుకోవచ్చు. ఓకే, ఇది కాదు అంటే నేను దూరంగా ఉన్నాను, సో నేను ఏపీలో ఉన్నాను, సో వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాను, రాలేను అన్నప్పుడు మీరు ఆన్లైన్లో కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో అసలు ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఏంటి అని అడిగితే సో మీకు ఒక 1 year స్కెడ్యూల్ అయితే ఇస్తాము ఆన్లైన్ వాళ్ళకి. ఓకే, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అది మీ ఇష్టం. సో మీకు 1 year కావాలంటే 1 year, లేకపోతే 6 months కావాలంటే 6 months. సో మీకు స్కెడ్యూల్ ఇస్తాము. ఈ స్కెడ్యూల్ బేస్ చేసుకొని డైలీ మీకు 1 మెయిన్స్ క్వశ్చన్ అయితే ఉంటుంది 1 year వాళ్ళకి. అదే 6 monthsలో కంప్లీట్ చేయాలనుకుంటే 2 మెయిన్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆన్సర్స్ రాసి దాన్ని ఫొటోస్ తీసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో చేసేసి ఆ పీడిఎఫ్ని మా మెయిల్ ఐడికి పంపించినట్లయితే మీ ఆన్సర్ కాపీ ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో ఆఫ్లైన్లో వాళ్ళకి డైరెక్ట్గా మీరు వచ్చిన తర్వాత నేను క్వశ్చన్ డిక్టేట్ చేస్తాను, మీరు ఆన్సర్ రాస్తారు, మీ ముందే మీ ఆన్సర్ నేను కరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటికీ మన అకాడమీలో చాలా వేరే అకాడమీస్ నుంచి స్టూడెంట్స్ అయితే రావడం జరిగింది. అండ్ కంపల్సరీ ఏంటి అంటే మీరు 10 daysలో ఖచ్చితంగా మీరు చదివే విధానంలో చేంజ్ అయితే వస్తుంది, అలాగే మీ ఆన్సర్ రైటింగ్లో కూడా మార్పు అనేది రావడం జరిగింది. సో ఇది అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నారని చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీరు కూడా కంపల్సరీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఈ కోర్స్ అనేది ఎన్రోల్ చేసుకోండి. అండ్ మీకు ఏంటంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన మోడల్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అండ్ మీకు ఎస్పెషల్లీ ప్రాక్టీస్ అనేది ఎస్ఏ మీద ఉంటుంది, అలాగే కేస్ స్టడీ ప్రాక్టీస్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ మీకు ఏంటంటే ఎవ్రీ మండే, ప్రతి మండే రోజు మాత్రం మీకు 7 నుంచి 8 PM అంటే ఈవినింగ్ 7 to 8 PM వరకు ఒక క్లాస్ అయితే ఉంటుంది. ఆ క్లాస్లో లైవ్గా మీరు ఎస్ఏ కానీ కేస్ స్టడీ కానీ రాస్తారనమాట. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయించడమే నా పని. సో కంపల్సరీ మీరు ఈ కోర్స్ అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఈ కోర్స్ కాస్ట్ వచ్చేసి 8,200 అండి. అండ్ మీరు నాతో మాట్లాడాలి డైరెక్ట్గా అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, 808074765513. ఇది వాట్సాప్ నెంబర్ కూడా, మీరు మెసేజ్ కూడా చేయొచ్చు. క్లియరే కదా? ఓకే, మనం ఆర్టికల్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అట్లీస్ట్ 38 కిల్డ్ ఇన్ 3 militant స్ట్రైక్స్ ఇన్ బలూచిస్తాన్ ప్రావిన్స్. సో మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే బలూచిస్తాన్. అసలు బలూచిస్తాన్ ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉంది. సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అసలు ఈ బలూచిస్తాన్లో ఎందుకు ఇలా మిలిటెంట్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి అని. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన కీవర్డ్ ఏంటండి? బలూచిస్తాన్ ప్రావిన్స్. ఓకే, బలూచిస్తాన్ ప్రావిన్స్. సో ఈ టాపిక్ని మీరు ఎక్కడ చదువుకుంటారండి? మీకు జిఎస్ పేపర్ 1లో జియోగ్రఫీ ఉంటుంది కదా, ఈ జియోగ్రఫీలో మీరు మ్యాప్ అయితే చూసుకుంటారు. అదే కాకుండా మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది జిఎస్ పేపర్ 2లో. అక్కడ ఏంటంటే గ్వాదర్ పోర్ట్ గురించి చదువుకోవాలా మీరు. ఓకే, గ్వాదర్ పోర్ట్ గురించి చదువుకోవాలి. అండ్ అదే కాకుండా మీకు జిఎస్ పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటుంది కదా, అక్కడ మనకి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఛాలెంజెస్ ఏంటో చూసుకుంటారు. ఓకే, ఇండియా పాకిస్తాన్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల మన ఇండియాలో సెక్యూరిటీకి ఎలా భంగం కలుగుతుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూని చూసుకుంటారు. అదే కాకుండా మనకు జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ గురించి చూసుకుంటారు. అండ్ ఇక్కడ మీరు ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ చూసుకున్నప్పుడు అసలు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏ ఏరియాస్లో కోఆపరేషన్ ఉంది అంటే ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ అని అంటాము. సో అదే కాదు అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఓకే, అవన్నీ మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ టాపిక్ వచ్చేసి మీకు మెయిన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ మీకు జిఎస్ 1లో హిస్టరీ కూడా ఉంటుంది కదా, ఈ హిస్టరీలో మనకి పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా ఉంటుంది కదా. సో పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో కూడా మనం దీన్ని పార్ట్గా చదువుకోవడానికి కూడా మనకి ఆస్కారం ఉందన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. సో నా తెలుగుతో ఏమైనా ప్రాబ్లం ఉంటే కంపల్సరీ చెప్పండి, నేను ట్రై చేస్తాను మార్చుకోవడానికి. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఓన్లీ ఇంగ్లీష్లో చెప్పాను. గత 8 సంవత్సరాలుగా అసలు ఎక్కడ సింగిల్ వర్డ్ తెలుగు యూజ్ చేయకుండా ఓన్లీ ఇంగ్లీష్లోనే క్లాస్ చెప్పాను కాబట్టి సో ఇప్పుడు సడన్గా తెలుగు, ఈవెన్ తెలుగు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వర్డ్స్ ఇంగ్లీష్కి తెలుగుకి డిఫరెన్స్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిటీలో కాన్స్టిట్యూషన్ అంటాం, ఇక్కడ రాజ్యాంగం అంటాం, అలా చాలా చాలా వర్డ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి నేను ట్రై చేస్తున్నాను డిక్షనరీ యూజ్ చేసుకొని దీన్ని ఎలా అంటారు అలా అంటారు అని, బట్ కరెక్ట్గా ట్రాన్స్లేషన్స్ దొరకట్లేదు. ఓకే, సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రీసెంట్గా 3 చోట్ల మిలిటరీ అటాక్స్ అనేవి జరిగాయి బలూచిస్తాన్లో. ఆ అటాక్లో 38 మంది చనిపోవడం జరిగిందనమాట. ఈ 38 మంది ఎవరబ్బా అని అడిగితే అందరూ వచ్చేసరికి సివిలియన్స్ ఉన్నారు, సెక్యూరిటీ పీపుల్ ఉన్నారు. అండ్ మిలిటరీ రిపోర్ట్ చేసింది ఏంటి అంటే 21 మంది ఇన్సర్జెంట్స్ కూడా ఆ ఆపరేషన్లో చనిపోవడం జరిగింది అని చెప్పి క్లియర్గా చెప్పారనమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ అటాక్స్ ఎలా జరిగాయంటే మాస్ షూటింగ్స్, చాలామంది తుపాకులు తీసుకొని పేల్చడానికి ట్రై చేశారు. అలాగే వెహికల్స్ని అంటే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటిని నిప్పు పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైల్వే ట్రాక్లో కూడా ఎక్స్ప్లోషన్స్ అనేది జరగడం జరిగింది. కాబట్టి గత కొద్ది కాలంగా ఇది ఒక డెడ్లియెస్ట్ అటాక్ అని చెప్పచ్చు అని మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఎస్కలేటింగ్ వాయిలెన్స్ అనేది చాలా రెట్లు పెరుగుతుంది బలూచిస్తాన్లో అన్నట్టు అర్థమవుతుంది. అలాగే ఎప్పుడైనా సరే వాయిలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇన్స్టెబిలిటీ కూడా చాలా ఎక్కువ అవుతుంది.
అదే కాకుండా ఇది ఒక ఆన్ గోయింగ్ థ్రెట్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. మిలిటెంట్ గ్రూప్స్కి ఇది ఒక ఆన్ గోయింగ్ థ్రెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సివిలియన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే, ఎస్పెషల్లీ ఈ అటాక్స్లో చాలా మంది సివిలియన్స్ అంటే నార్మల్ పీపుల్ మీద అటాక్ అనేది జరుగుతుంది కాబట్టి చాలా మందికి చాలా భయం, ఆందోళన అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఎస్పెషల్లీ వాళ్ళ సేఫ్టీ గురించి, వాళ్ళ సెక్యూరిటీ గురించి, అసలు ఈ ఇన్నోసెంట్ లైఫ్స్ అనేది పోతుంటే అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు జవాబుదారితనాన్ని తీసుకుంటారు? సో ఇవన్నీ క్వశ్చన్స్ అనేది మీరు ఆలోచించాల్సిన విషయం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మిలిటరీ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఏంటి అంటే కౌంటర్ ఇన్సర్జెన్సీ చేయడానికి. ఓకే, సో అలాగే వాళ్ళ దగ్గర ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే ఎంత మేరకు ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది, ఏ స్ట్రాటజీ వాడితే ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఎన్ని లాభాలు ఉంటాయి. సో అవన్నీ గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అదే కాకుండా ఇలా పొలిటికల్ రామిఫికేషన్స్ కూడా పెరగడం జరిగాయి. సో ఇలాంటి అటాక్స్ జరగడం వల్ల ఏంటంటే పొలిటికల్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నేషనల్ లోకల్ లీడర్స్ కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి ఈ ఇన్సర్జెంట్స్కి ఎగెయిన్స్ట్గా అన్నట్టు కూడా వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది అనమాట. సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే మ్యాప్ చూసుకోవాలి. సో ఇది ఇండియా మ్యాప్ అండి. ఓకే, సో ఈ ఇండియా మ్యాప్లో ఏంటి అంటే ఈ ఏరియా అనేది మనకి పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దీన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటున్నాం, POK. అండ్ ఇక్కడున్న లైన్ని ఏమంటాము అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, LOC అని అంటున్నాము. సో ఇట్ సైడ్ మన ఇండియాకి వెస్ట్ సైడ్ ఈ పార్ట్లో ఏముంటుంది అంటే పాకిస్తాన్ ఉంటుంది. ఇదంతా పాకిస్తాన్ అండి. ఓకే, ఇదంతా పాకిస్తాన్. ఈ పాకిస్తాన్లో ఈ ఆరెంజ్ కలర్ పార్ట్ కనిపిస్తుందా? ఈ పార్ట్ అంతా ఏంటి అంటే మన బలూచిస్తాన్. సో ఈ పాకిస్తాన్ మొత్తం చూడండి, బలూచిస్తాన్ ఎంత ఉందో చూడండి. అందుకని బలూచిస్తాన్ ఈ పాకిస్తాన్లో లార్జెస్ట్ ప్రావిన్స్ అని అంటాము. పాకిస్తాన్లో లార్జెస్ట్ ప్రావిన్స్ ఏంటి? బలూచిస్తాన్. సో మీకు కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి నేను చెప్పాలి అనుకుంటున్నాను, నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతి పెద్ద ప్రావిన్స్. ఓకే, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్. పాపులేషన్ వైజ్ చూసుకుంటే పాపులేషన్ మనకు తక్కువగా కనిపిస్తుంది మిగతా ఏరియాస్తో పోల్చుకుంటే పాకిస్తాన్లో. అండ్ నెక్స్ట్ రీసోర్సెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా రీసోర్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, రీసోర్సెస్ రిచ్ ఏరియా అని మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇది లెస్ డెవలప్డ్. ఓకే, లెస్ డెవలప్డ్ అని ఎలా చెప్తున్నాను, ఏ కోణాలో చెప్తున్నాను అంటే ఎడ్యుకేషన్లో కూడా తక్కువ ఎడ్యుకేషన్ ఉంటుంది అక్కడ, లిటరసీ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ హెల్త్ కేర్ అనేది ఉండదు. సో ప్రాపర్ హెల్త్ కేర్ అనేది లేదు అంటే మన యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఇండికేటర్స్ అనమాట లెస్ డెవలప్డ్ అని చెప్పడానికి. ఓకే, సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి మీకు కంపల్సరీగా తెలిస్తే అసలు బలూచిస్తాన్కి వర్సెస్ పాకిస్తాన్కి ఉన్న గొడవలు ఏంటో మనకు క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. వాటి కోసం ఏమైనా చెప్పాల్సి వచ్చింది. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే అసలు రీజన్స్ ఏంటి బలూచిస్తాన్ ఇష్యూ కింద అంటే అసలు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం మార్జినలైజేషన్. అసలు వాళ్ళని పట్టించుకోకుండా పక్కన పెట్టేశారనమాట. ఎందుకంటే మన ఇండియాకి పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చింది ఒకటే సంవత్సరంలో, ఆగస్ట్ 1947 కదా. 1947లో మనకి పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. ఆ ఇండిపెండెన్స్ టైంలో మీరు చూపించండి బలూచిస్తాన్ ఎంత పెద్దగా ఉంది. బలూచిస్తాన్కి ఆ టైంలో సపరేట్ కంట్రీగా ఫామ్ అవ్వాలని ఉంది. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ దాన్ని ఫోర్స్ఫుల్గా ఇంటిగ్రేషన్ చేసుకుంది. ఓకే, సో అందుకని ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు మార్జినలైజ్డ్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. అందుకని ఏంటంటే బలూచిస్తాన్ ఎప్పుడు ప్రాపర్గా కోఆపరేషన్ అనేది చేయదన్నమాట పాకిస్తాన్కి. సో ఇది అనమాట మేజర్ రీజన్. సో బలూచిస్తాన్కి పాకిస్తాన్కి ఉన్న ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఏరియాలో చాలా తక్కువ డెవలప్మెంట్, అండర్ డెవలప్మెంట్ అనేది ఉంది. సోషల్గా కానీ, ఎకనామికల్గా కానీ, ఎడ్యుకేషనల్గా కానీ అవన్నిట్లలో చాలా తక్కువ డెవలప్మెంట్ అనేది ఉంది. సో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఎకనామికల్గా చాలా డెవలప్డ్, ఎకనామికల్గా అంటే అక్కడ ఉన్న రీసోర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రీసోర్స్ అయితే ఉన్నప్పటికీ కూడా డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేదు.
ఎందుకంటే చాలా తక్కువ ఎక్స్పెండిచర్ అనేది చేస్తున్నారు వీళ్ళు. ఎక్కడ అంటే హెల్త్ కేర్ సెక్టార్‌లో కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్‌లో కానివ్వండి. సో, చాలా తక్కువ ఎక్స్‌పెండిచర్ చేయడం వల్ల ఏంటి అంటే, వాళ్ళ దగ్గర లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అంత బాగాలేదు. పువర్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, అడల్ట్స్ లిటరసీ రేట్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. అలాగే స్కూళ్ళల్లో కూడా ఎన్రోల్‌మెంట్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ బల్చిస్తాన్ రీజియన్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఎప్పుడు కౌంటర్ ఇన్సర్జెన్సీ మెజర్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి ఏరియాలో. ఓకే. అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అన్నమాట. అండ్ ఇలా ఇన్సర్జెన్సీ, కౌంటర్ ఇన్సర్జెంట్ ఆపరేషన్స్ అనేవి జరగడం వల్ల ఏమవుతుంది అంటే, వయలెన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎప్పుడు కొట్లాటలు, కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, రక్తం ఏర్‌లాగా పారడం. సో, అలా వయలెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది జరుగుతుంది. అదే కాకుండా పీపుల్ అక్కడ ఏరియా నుంచి వేరే ఏరియాకి మూవ్‌మెంట్ అంటే పోవాలి అనుకుంటారు. దాన్ని ఏమంటామంటే మనం మైగ్రేషన్, డిస్‌ప్లేస్‌మెంట్ అండ్ క్యాజువాలిటీస్ కూడా. క్యాజువాలిటీస్ అంటే చావు. సో, చావులనేవి ఎక్కువ అవుతాయి. డెత్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మన చైనా ఎక్కడ ఖాళీగా ఊరుకోదు కదా! ఎక్కడ సందుంటే అందులో దూరడానికి చూస్తుంది. చిన్న సందులో దూరడానికి చూస్తుంది కదా! సో, ఇంతకుముందు నేను ఇక్కడ చెప్పినప్పుడు గ్వాదర్ పోర్ట్ గురించి చూడాలి అని చెప్పాను కదా! సో, ఇప్పుడు మనం మ్యాప్ వేసుకున్నట్లయితే, ఓకే, మ్యాపే చూపిస్తాను మీకు క్లియర్‌గా ఉంటుంది. సో, ఇది మ్యాప్ కదా! ఎక్కడ మనకి ఒక పోర్ట్ అనేది ఉంటుంది. దీని పేరేంటంటే గ్వాదర్ పోర్ట్. గ్వాదర్ పోర్ట్ అన్నమాట. సో, ఇక్కడ మనకి ఇరాన్‌లో ఇంకొక పోర్ట్ ఉంటుంది. అదేంటంటే చాబహార్ పోర్ట్. ఇవి 2 మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీరు ఆఫ్ఘనిస్తాన్ చూసుకున్నట్లయితే, ఆఫ్ఘనిస్తాన్‌తో ఇక్కడ మనకి లైట్‌గా మనకు బార్డర్ అయితే ఉంటుంది. కానీ ఆ పార్ట్ వచ్చేసరికి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో వస్తుంది కాబట్టి, ఆన్ మ్యాప్ మనం ఓన్లీ షేర్ చేసుకుంటున్నామని చూపిస్తున్నామే తప్ప, రియాలిటీగా మనకైతే బౌండరీ అనేది లేదు. సో, ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ ఇలా రీచ్ అవ్వాలి అంటే అసలు పాకిస్తాన్ అసలు ఒప్పుకోదనమాట. పాకిస్తాన్ ల్యాండ్ యూజ్ చేసుకోవడానికి కూడా ఒప్పుకోదు. అలాగే పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్ అంటే విమానాల్లో ప్రయాణించడానికి కూడా అసలు అది ఒప్పుకోదనమాట. సో, అందుకని ఏం చేస్తాము అంటే, మనం ఇక్కడ ముంబై నుంచి ఈ చాబహార్ పోర్ట్‌కి వెళ్తాము. వాటర్ వేస్ యూజ్ చేసుకొని, మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్ వేస్, రైల్వేస్ అవన్నీ యూజ్ చేసుకొని మనం కాబూల్‌ని రీచ్ అవుతున్నాము. సో, అందుకని ఏంటంటే గ్వాదర్ పోర్ట్‌ని మనం కౌంటర్ చేయడానికి మనం డెవలప్ చేస్తుంది ఏంటంటే చాబహార్ పోర్ట్ అన్నమాట. గ్వాదర్ పోర్ట్‌కి అపోజిట్‌గా మనం చేసేది చాబహార్ పోర్ట్. ఈ పోర్ట్స్ ఎక్కడున్నాయని కూడా మీకు క్వెషన్ అయితే రావచ్చు. సో, అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే యాక్చువల్లీ చైనా అనేది అక్కడ గ్వాదర్ పోర్ట్‌ని డెవలప్ చేస్తుంది. సో, చైనా అనేది డెవలప్‌మెంట్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి కంట్రీకి ఒక ఇష్యూ అనేది ఉంటుంది. అది ఎక్కడ కాలు పెడితే అక్కడ వినాశనం చేస్తుంది. ఎందుకంటే డెట్ ట్రాప్‌లోకి ఆ కంట్రీ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక. శ్రీలంక చాలా మంచి ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు దానికి లెసన్స్ అనేవి తెలుస్తున్నాయి. చైనా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఎలాంటి డ్యామేజెస్ జరిగాయి అని. సో, ఇప్పుడు ఏంటంటే ఇక్కడున్న బలూచ్ పాపులేషన్‌కి ఏంటి అంటే ప్రాబ్లమ్ అనేది ఉంది. వాళ్ళ ఎకనామీ మీద దెబ్బ పడుతుంది, ఎన్వైర్న్‌మెంట్ మీద దెబ్బ పడుతుంది, అలాగే డెమోగ్రఫీ మీద దెబ్బ పడుతుంది, ఎథనిక్ ఐడెంటిటీ మీద దెబ్బ పడుతుంది అని చెప్పి అలా కూడా పాకిస్తాన్‌కి అసలు చేయట్లేదు కోఆపరేషన్. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్, గవర్నమెంట్ ఆఫ్ చైనా మధ్యలో. అసలు ఈ బలూచిస్తాన్ పీపుల్‌కి అసలు ఇంట్రెస్ట్ అనేది లేదనమాట. ఓకే. అర్థమైంది కదా! అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే నో మోర్ డిలేస్. ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే సెన్సస్. సో, సెన్సస్ అంటే ఏంటంటే మనకి ఏముంటాయి? పాపులేషన్ డేటా అనేది ఉంటుంది. ఈ సెన్సస్ మనం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తాము? ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి చేస్తాం కదా! సో, మన దగ్గర ఉన్న సెన్సస్ డేటా ఎప్పటిది అంటే 2011వ సంవత్సరంది. అంటే నేను చెప్పినట్లు 10 సంవత్సరాలకు ఒకసారి అంటే మనం 2021లో తీసుకురావాలి. కానీ 2019 నుంచి అరౌండ్ 22 వరకు మనం కోవిడ్-19 పాండమిక్‌లోనే మునిగి తేలాం కదా! సో, అందుకని ఏంటి అంటే ఇప్పుడు 2024వ సంవత్సరం వచ్చినప్పటికీ కూడా మనం ఇంచు కూడా మనం పని అనేది స్టార్ట్ చేయలేదు. అయినప్పటికీ రీసెంట్‌గా 2 రోజుల క్రితం మనం ఒక ఆర్టికల్ చదువుకున్నాం. ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కాస్ట్ సంబంధించిన ఒక కాలమ్‌ని కూడా ఇక్కడ పెట్టినామనుకోండి, మనం ఈ డేటా కలెక్ట్ చేసినప్పుడే మనకు కాస్ట్ డీటెయిల్స్ కూడా వస్తాయి అని చెప్పడం అయితే జరిగింది. బట్ దీన్ని ఇంకా ఫైనలైజ్ అయితే చేయలేదండి గవర్నమెంట్.
సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ లేట్ అయింది. 2021 సంవత్సరంలో రావాల్సింది 2024 వచ్చినప్పటికి ఇంకా పని స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ మీరు ఈ కాస్ట్ అది ఇది అని చెప్పి డిస్కషన్స్ డిబేట్స్ అని చేసుకుంటూ ఇంకా ఈ టైం పీరియడ్ ఎలాబరేట్ చెయ్యొద్దు. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ మనకు డేటా. మన దగ్గర డేటా అనేది ప్రాపర్గా లేదు. దానివల్ల ఎంతో మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళకి ఉపశమనం కల్పించాలంటే మనకు డేటా కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ టాపిక్ వచ్చేసి మీరు ఎక్కడ చదువుకుంటారు అంటే మీకు జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్ ఉంటుంది. ఆ గవర్నెన్స్ చదువుకుంటారు. అదే కాకుండా మీకు జిఎస్ పేపర్ 3లో ఎకానమీ ఉంటుంది. ఆ ఎకానమీలో చదువుకుంటారు. అండ్ ఈవెన్ మీకు జిఎస్ పేపర్ 4లో ఎథిక్స్ ఉంటుంది. ఆ ఎథిక్స్లో కూడా మీరు చదువుకుంటారు. ఎక్కడ చదువుకుంటారు అంటే ప్రాబిటీ ఇన్ గవర్నెన్స్ అనే చాప్టర్లో. ఇది లాస్ట్ చాప్టర్ అండి. ప్రాబిటీ ఇన్ గవర్నెన్స్ అనే చాప్టర్లో కూడా మీరు చదువుకోవడం జరుగుతుంది. సో ఒక్కసారి మనం ఈ టాపిక్ని క్లియర్గా చూసుకున్నట్లయితే కాస్ట్ ఎన్యూమరేషన్ షుడ్ నాట్ హోల్డ్ సెన్సెస్ ఫ్రమ్ బీయింగ్ అండర్టేకెన్ క్విక్లీ. సో ఇప్పుడు మనం కాస్ట్ సెన్సెస్ అని తీసుకొచ్చి మనం ఈ ప్రోగ్రామ్ని డిలే చేయొద్దు అనేది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే యూనియన్ గవర్నమెంట్ అనేది కాస్ట్ ఎన్యూమరేషన్ని డిలే చేస్తూ కాస్ట్ ఎన్యూమరేషన్ తీసుకురావడం వల్ల డిలే అనేది అవుతుంది, డిస్ట్రాక్షన్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు మనం డిలే చేసినట్లయితే మన దగ్గర ప్రాపర్ డేటా అనేది ఉండదు. డేటా అనేది లేకపోయేసరికి గవర్నమెంట్ పాలసీ మేకింగ్కి చాలా పెద్ద ప్రాబ్లం అనేది అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ 5 పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ కాస్ట్ ఎన్యూమరేషన్ వల్ల మనకి సెన్సస్ మేకింగ్ ప్రాసెస్ అనేది కాంప్లికేట్ అవ్వచ్చు. దానివల్ల ఏంటి అంటే టైంకి అనుకున్న సెన్సస్ రాకపోవచ్చు, ఇంకా డిలే అవ్వచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన దగ్గర డేటా లేదు అంటే మనం ప్రాపర్గా పాలసీ మేకింగ్ చేస్తామా? చేయలేము. సో పాలసీ మేకింగ్కి, స్కీమ్స్కి, డెసిషన్ మేకింగ్ కంపల్సరీ మనకి డేటా అనేది కావాలి. దాన్ని మనం డిలే చేయొద్దు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్లోబల్ కంటెక్స్లో సో మెనీ కంట్రీస్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ సెన్సెస్. సో చాలా మంది ఏంటంటే ఈవెన్ పాండమిక్ టైంలో COVID-19 పీరియడ్లో కూడా చాలా మంది ఏంటి అంటే ఈ సెన్స్ అనేది తీసుకురావడం జరిగింది. బట్ ఇండియా అనేది తీసుకురాలేకపోయింది. దానివల్ల మనం అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా కొన్ని ఇన్ఎఫిషియన్సీ అవకతవకలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మన దగ్గర డేటా లేదు అంటే ప్రాపర్ పాలసీ మేకింగ్ ప్రాసెస్ అనేది అవ్వదు. వెల్ఫేర్ స్కీమ్స్ మీద చాలా పెద్ద దెబ్బ పడుతుంది. దానివల్ల మనకి ప్రాపర్ అక్యురేట్ అండ్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనేది ఉండదు అని అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ కూడా ఉండడం జరిగింది. ఎందుకు అంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్ ట్రెండ్స్ ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకొని ప్రాపర్ పాలసీ అనేది తీసుకురావాలి. డేటా లేదు అంటే ఏంటి అంటే మిస్ఇన్ఫార్మ్డ్ పాలసీస్ అనేది పుట్టుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 2011 సంవత్సరంలో మనకు సెన్సస్ డేటా అయితే వచ్చింది. ఇప్పుడు 2024 సంవత్సరం కదా. సో ఈ మధ్య గ్యాప్ వచ్చేసి మనకి అరౌండ్ 14 సంవత్సరాలు ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే పాపులేషన్ ఎన్నో రెట్లు పెరుగుంటుంది అంటే చాలా మంది ఈవెన్ బిలో పావర్టీ లైన్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే పావర్టీ లైన్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కదా. సో ఏంటి అంటే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013 ఉంది. సో ఇందులో ఏంటి అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి PDS అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, ఆ సిస్టమ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు దగ్గర డేటా లేకపోయేసరికి చాలా మంది ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయారు కదా. చాలా మంది సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ దొరకట్లేవు కదా. అంటే మనం పావర్టీని ఎలా ఎలిమినేట్ చేస్తాము, హంగర్ ఎలా ఎలిమినేట్ చేస్తాము, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా పెంచుతాము. సో ఇవన్నీ మనకి దేంట్లో భాగంగా ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఇది ఎప్పుడు తీయాలి, ఎప్పుడు నెరవేర్చాలి అంటే 2030 నాటికి. సో ఈ టార్గెట్ని మనం రీచ్ అవుతామా? అవ్వలేము. ఓకే, అందుకని మనకు ప్రాపర్ డేటా కావాలి. మిస్ఇన్ఫర్మేషన్ పాలసీస్ వద్దు, మనకి యాక్చువల్ డేటా ప్రకారం మనం తీసుకురావాలి అని అంటున్నారు అనమాట. ఓకే, సో ఇదండి ఈ ఆర్టికల్. సో ఏంటి అంటే మనం ఫస్ట్ గవర్నమెంట్ మాత్రం దీని మీద ప్రయారిటీ ఎక్కువ ఇచ్చేసి
అదొక ఫండమెంటల్ డ్యూటీ లాగా తీసుకొని ఎఫెక్టివ్ పబ్లిక్ పాలసీ చేయడానికి, గుడ్ రిలేషన్స్ విత్ స్టేట్స్ మెయింటైన్ చేయడానికి మన కంపల్సరీ డేటా కావాలి అనేది చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తున్నట్లయితే హెవీ షాకిల్స్ ఆఫ్ ఫియర్ అండ్ విజిలెన్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మీకు క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను. సో ఈ టాపిక్ వచ్చేసి 2 విషయాల మీద అడుగుతుంది, ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ ఏంటి అంటే జాగ్రత్తగా వినండి, సేఫ్టీ ఒకటి వర్సెస్ ఫ్రీడమ్. సో ఎస్పెషలీ అమ్మాయిలకి, ఆడవారికి ఏంటంటే సేఫ్టీ ముఖ్యమా, ఫ్రీడమ్ ముఖ్యమా? సో మీ పర్స్పెక్టివ్ ఏంటి, మీరు ఏది ముఖ్యం అనుకుంటున్నారు చెప్పండి. సేఫ్టీ ఇంపార్టెంటా, ఫ్రీడమ్ ఇంపార్టెంటా? ఓకే. సో యాక్చువల్లీ ఏంటి, మన సేఫ్టీ ఫ్రీడమ్ ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే అసలు అమ్మాయిలకి భద్రత అనేది లేదు ఫర్ షూర్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ చాలా మంది ఏమంటున్నారు, వేసుకునే డ్రెస్సుల వల్ల ఇలా అవుతుంది అంటున్నారు, లేకపోతే రాత్రిపూట తిరగడం వల్ల అవుతుంది అంటున్నారు. కానీ రీసెంట్గా హైదరాబాద్ చూసుకుంటే పట్టపగలు బస్లో కూడా, ఒక మూవింగ్ బస్లో కూడా సేమ్ నిర్భయ ఘటన జరిగింది ఇన్ ద డే టైం. అట్లాంటి రాత్రికి పగలకి డిఫరెన్స్ లేదు. ఇప్పుడు మీరు ఏంటంటే చాలా మంది డ్రెస్సెస్ వేసుకుంటున్నారు అని అంటున్నారు. సో షార్ట్ బట్టలు, వెస్ట్రన్ బట్టలు వేసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది అంటున్నారు. సో ఈవెన్ నన్స్, క్రిస్టియన్ చర్చ్లో వర్క్ చేసే నన్స్ టాప్ టు బాటమ్ వేసుకుంటారు, అయినప్పటికీ వాళ్ళ మీద అగాత్యాలు జరుగుతున్నాయి. సో డ్రెస్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ. అండ్ ఇలా ఏంటి అంటే డిఫరెంట్గా ఇప్పుడు ఏజ్ వల్ల అంటున్నారు. ఈవెన్ ఏమీ తెలియని పసికందు, 9 months పసికందు, 5 months పిల్లల మీద కూడా జరుగుతుంది ఇలాంటి అఘాయిత్యాలు, ఏజ్ కూడా కాదు, రైట్? సో ఇలా ఏంటి అంటే మీరు చూసుకున్నట్టు ఇప్పుడు నేను మీరు ఫెమినిజం మాట్లాడుతున్నారు మేడం అని అంటారు, బట్ ఇట్ ఈస్ రియాలిటీ. ఎందుకంటే డైలీ 8 years నుంచి న్యూస్ పేపర్ చదువుతూనే ఉన్నాను. అసలు ఒక్క రోజు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ లేకుండా న్యూస్ పేపర్ చదివి ఓకే ఐమ్ ఫీలింగ్ హ్యాపీ అనుకున్న రోజు మాత్రం లేదు ఫర్ షూర్. ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు ఏంటి అంటే అమ్మాయిగా పుట్టడం ఒక నేరమా, అమ్మాయి ఎందుకు పుట్టిస్తున్నాడు భగవంతుడు అని అనుకుంటాను. ఈవెన్ నాకు అమ్మాయి పుట్టిందని కూడా ఎలా దాన్ని సేఫ్గా ఉంచాలి, ఈ ఎన్వైరన్మెంట్లో ఎలా సేఫ్గా ఉంచాలని భయం అవుతుంది నాకు. జస్ట్ 1 year అయిన తను ఉండి కూడా. సో తనని ఇంట్లో ఉంచి వస్తున్నా కూడా ప్రతి నిమిషం ఏంటి తన ఫ్యూచర్ ఏంటి అదే ఆలోచిస్తూ ఉంటాను. సో అందుకని చెప్తున్నాను ఏంటి అంటే మనం ఫ్రీడమ్ మీద ఫోకస్ చేయొచ్చా, లేకపోతే సేఫ్టీ ఇంపార్టెంటా? సేఫ్టీ ఆబ్వియస్గా ఇంపార్టెంట్, ఈవెన్ ఫ్రీడమ్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కంపేర్ చేసినట్లయితే అబ్బాయిలకి మాత్రమే కళలు ఉంటాయా, అమ్మాయిలకి ఉండవా? సో సేఫ్టీ అనే పేరుతో వాళ్ళ ఫ్రీడమ్ని కర్టైల్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మాయిలు వేసుకోవాల్సిన డ్రెస్సెస్ వద్దు అని చెప్తాము, బట్ అబ్బాయిలని ఇష్టం వచ్చింది వేసుకున్నానా అంటాము. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ చదువు అయిపోయిన తర్వాత జాబ్స్కి వేరే దగ్గరికి పంపించాలి అంటే నువ్వు అమ్మాయివి నాన్న ఇంట్లోనే ఉండాలి, సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అంటాం. అదే అబ్బాయిని అయితే ఎక్కడికైనా పంపిస్తాము. సో ఈవెన్ పార్టీస్కి అమ్మాయిని పంపిస్తామా, పంపించాము. లేట్ నైట్ పార్టీస్కి అబ్బాయిని పంపిస్తాము. సో సేఫ్టీ అనే పేరుతో ఏంటి అంటే ఫ్రీడమ్ని కర్టైల్ చేస్తున్నాము. సో ఇది ఇండియాలో ఉన్న ఆడవారి పరిస్థితి, ప్రతి ఒక్కరిది అంతే. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏజ్ అనేది లేదు, అసలు వేసుకునే బట్టలు ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. ఏంటి అంటే అబ్బాయిలు ఎలా చూస్తున్నారు, సో వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, అదంతా ఇంపార్టెంట్. సో ఈవెన్ ఒక ఇన్సిడెంట్ మళ్ళీ న్యూస్ చూడడం జరిగింది. ఆర్జీకర్ హాస్పిటల్లో ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, తెలుసు కదా మీ అందరికీ. ప్రొటెస్ట్ చేసి అమ్మాయి ఇంటికి వస్తుంటే అమ్మాయిపై దాడి చేసి అమ్మాయి తలని పెద్ద బండరాయితో పలగొట్టేశారు. సో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే చాలా ఒళ్ళంతా గగ్గుర్లు అంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూస్తున్నట్టయితే సేఫ్టీ వర్సెస్ ఫ్రీడమ్. మన ఇండియాలో ఏంటి అంటే అసలు అమ్మాయిలు సేఫ్టీనా లేకపోతే ఫ్రీడమా, రెండిటి మధ్యలో ఒకటి చూస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది, ఏ ఆర్ బి. కానీ ఆ రెండు ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ప్రొవైడ్ చేయాలి అంటే అసలు ఎవరిది రెస్పాన్సిబిలిటీ? పేరెంట్స్దా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్దా, లేకపోతే గవర్నమెంటా? ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? సో ఇలా మీరు డీప్గా ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో మీరు సేఫ్టీ వర్సెస్ ఫ్రీడమ్ చూసుకున్నప్పుడు women need for safety compromises their freedom to explore and to experience life fully. సో ఒక్కటేసారి మనిషి జన్మ వస్తుంది, ఎన్నో జన్మల తర్వాత. నార్మల్గా నాకు పురాణాలు అవన్నీ అంతా తెలీదు, కాకపోతే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఏంటి అంటే కొన్ని లక్షల జన్మల తర్వాత మనిషి జన్మ, మానవ జన్మ
అత్యుత్తమైన జన్మ అని అంటారు. సో కానీ ఏంటంటే ఈ జన్మలో అమ్మాయిలాగా పుట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళ యొక్క ఫుల్ పొటెన్షియల్ ఎక్స్‌ప్లోర్ చేయలేకపోతున్నారు, ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే సేఫ్టీ అనే కారణంగా. దానివల్ల ఏంటి అంటే వాళ్ళ గ్రోత్ అనేది తగ్గుతుంది. ఎస్పెషల్లీ మీరు ఎకానమీలో కూడా చూసుకున్నట్లయితే మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ఉంది. అది ఏం చెప్తుందంటే ఓన్లీ 35% వుమెన్ మాత్రమే ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ నెక్స్ట్ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద కాన్స్టాంట్ విజిలెన్స్ అనేది ఉంటుంది. అవునా? సో బట్టలు వేసుకుంటే ఫుల్ కవర్ ఉండాలి అమ్మాయిలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అమ్మాయిలు ఈ టైంలో బయటకు వెళ్ళకూడదు, అమ్మాయిలు ఈ బొమ్మలతోటి ఆడాలి, ఈ బొమ్మలతో ఆడకూడదు. సో అలా ఏంటి అంటే చిన్నప్పటి నుంచి రిస్ట్రిక్షన్స్ అనేది ఉండడం వల్ల వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సైకలాజికల్గా కూడా చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ వెల్బీయింగ్ కానీ అవంతా ఇంపాక్ట్ అయితే ఉంటుందని చెప్తున్నాము. అదే కాకుండా మన యంగ్ ఏజ్ నుంచి వాళ్ళ యొక్క బిహేవియర్ని షేప్ చేస్తున్నాము. అసలు అమ్మాయిలు నవ్వకూడదు, నవ్వుకుంటూ మాట్లాడకూడదు, అసలు నవ్వకూడదు అమ్మాయిలు ఎవరి ముందు, నవ్వితే చులకన అయిపోతారు అలా అని అంటూ ఉంటారు. సో అందుకని ఏంటంటే సోషల్ కండిషన్స్ పేరెంట్స్ పెంచేటప్పుడు కూడా ఏంటి అంటే వాళ్ళ జాగ్రత్తగా కల్చర్ ఎన్వైరన్మెంట్లో పెంచడం చేస్తారు. దానివల్ల వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ని కానీ ఫ్రీడమ్ని కానీ కూడా కోల్పోతున్నారు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఎప్పుడు ఏంటి అంటే సొసైటీ ఇప్పుడు నార్మల్గా ఒక అమ్మాయి ఉంది, ఒక సోషల్గా లైక్ ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి. సో ఒక అమ్మాయికి 25 years వచ్చినా కూడా పెళ్ళి అవ్వలేదు అంటే పెళ్ళి అయిపోతుంది, ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు? సో పెళ్లి చేసేసేయండి. తను అత్తారింటికి వెళ్ళినాక జాబ్ చేసినా కూడా అమ్మ వాళ్ళని ఏం చూడదు. సో అలా అని చెప్పి ప్రతి ఒక్కరి వేలు ఆ అమ్మాయి మీదే వెళ్తాయి. సో పెళ్ళి ఇంకెందుకు చేయట్లేదు, సంబంధాలు రావట్లేదా, ఏమైనా ఎఫైట్స్ ఉన్నాయా? సో అలా అని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఏంటి అంటే మనం ఈ సొసైటీలో ఉన్నాం కాబట్టి సొసైటీ ఎక్స్పెక్టేషన్స్కి మన పర్సనల్ డిజైర్స్కి చాలా కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. అవునా కాదు? ఇవన్నీ మీరు ఎథిక్స్ చదువుకుంటారు. నా ఎథిక్స్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను. సో అప్పుడు మీరు కావాలంటే ఎథిక్స్ కోర్స్ కొనుక్కుందరు. కానీ సో అక్కడ ప్రతి ఒక్కటి ఏంటంటే ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకుంటామన్నమాట. సో అక్కడ మీకు కంపల్సరీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇంకా ఈ అమ్మాయిలు అనేవారు ఏంటంటే బడుగు వర్గాలకు చెందిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీ చెందిన వాళ్ళు అయి ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ ఇన్ డేంజర్ అనేది ఉంటుందన్నమాట, ఇంకా ఎక్కువ వల్నరబుల్ అనమాట. సో మీరు చూస్తున్నట్లయితే దళిత్ ఉమెన్ మీద చాలా అఘాయిత్యాలు జరుగుతాయి కంపేర్ టు అప్పర్ కాస్ట్. అండ్ అప్పర్ కాస్ట్ మీద చదివితే దాన్ని ఏమో రచ్చరచ చేస్తారు, అదే తక్కువ కాస్ట్ మీద చదివితే మాత్రం అసలు బయటకు కూడా రానివ్వరు. అంతే కదా? సో అలా మన సొసైటీ ఏంటంటే కాస్ట్ బేస్డ్, క్లాస్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కూడా ఉంది అని అర్థమవుతుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే నార్మల్గా మన సొసైటీలో సేఫ్టీ మీద ఫోకస్ చేస్తున్నామే తప్ప ఫ్రీడమ్ మీద ఫోకస్ చేయట్లేదు. సో కాబట్టి మనం రెండింటిని బ్యాలెన్స్గా తీసుకొని ఉమెన్ ఫుల్ పార్టిసిపేషన్ అనేది కంపల్సరీగా ఉంటే మాత్రం మన సొసైటీ గ్రోత్ అనేది జరుగుతుంది అని చెప్పి క్లియర్గా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ డిఫైన్స్ లిటరసీ, ఫుల్ లిటరసీ అండ్ పుష్ ఫర్ అడల్ట్ లిటరసీ. సో ఏంటి అంటే మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది లిటరసీ గురించి క్లియర్ కట్గా ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్ ఉంటుంది కదా, ఈ గవర్నెన్స్లో ఎడ్యుకేషన్లో మనం ఈ ఆర్టికల్ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం దీని ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇన్ ఎ లెటర్ టు ఆల్ స్టేట్స్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ డిఫైన్ లిటరసీ. లిటరసీ అండ్ లిటరసీ అంటే ఏంటంటే వీ హ్యావ్ టు అచీవ్ ఫుల్ లిటరసీ అనే ఒక కాన్సెప్ట్తో వచ్చాము. సో మనం 2022లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్ ఏంటి అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనే స్కీమ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం 1 కోటి లెర్నర్స్ని అబౌవ్ 15 years ఉన్న వాళ్ళని ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటున్నాము. సో మీరు ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి, దీని గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక. సో ఈ స్కీమ్ ఏంటి అంటే అరౌండ్ 5 కోట్ల నాన్ లిటరల్ పీపుల్ని టార్గెట్ చేసేసి 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నాము. సో ఈ స్కీమ్లో వచ్చేసి 5 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫౌండేషన్ లిటరసీ, సెకండ్ వచ్చేసి న్యూమరస్, నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ లైఫ్ స్కిల్, నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ స్కిల్ డెవలప్మెంట్, బేసిక్ ఎడ్యుకేషన్, కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇదేంటంటే మొబైల్ యాప్ యూజ్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
లేకపోతే డైరెక్ట్గా మనం అప్లికేషన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఉందన్నమాట, సారీ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు అక్కడ మన డైలీ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఈ రోజు నుంచి కొత్తగా నేను కొంచెం కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, ఇంపార్టెంట్ టాపిక్స్కి కంటెంట్. సో అదైతే మిస్ అవ్వద్దు, కంపల్సరీ మీరు అక్కడ జాయిన్ అవ్వండి. అండ్ ఇంగ్లీష్లో కావాలి అంటే మన ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది, రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్. దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఇంగ్లీష్లో, అక్కడ ఇంగ్లీష్లో పోస్ట్ చేస్తాను. సో కంపల్సరీ మీరైతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మీకు చాలా కంటెంట్ అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక అన్ఎండింగ్ వార్ అని చెప్పి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ వచ్చేసి వెస్ట్ ఏషియా గురించి చెప్తుంది అనమాట. సో వెస్ట్ ఏషియాలో ఏం జరుగుతుంది, కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతున్నాయి. సో రీసెంట్గా మనం చదువుకున్నాం ఏంటి అంటే హమాస్కి సంబంధించిన లీడర్ని చంపడం జరిగింది. అది ఎక్కడ అంటే ఇరాన్లో చంపారు. సో ఇరాన్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే ఇన్సిడెంట్ చేసింది, దీని వెనకాల ఉంది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ చంపేసింది కాబట్టి మేము ప్రతీకారం తీర్చుకుంటాము ఇజ్రాయెల్ మీద అని ఇరాన్ చెప్పడం జరిగింది. హమాసే కాకుండా హెజ్బుల్లా లీడర్ని కూడా చంపేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు లెబనాన్ ఏమంటుంది అంటే లెబనాన్ మేము కూడా ప్రతీకార ఘటనలు చేస్తాము అంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ మధ్యలో ఇప్పుడు స్ట్రైక్స్ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఏమంటుంది అంటే లెబనాన్ ముందే చేస్తాను అని చెప్పి చెప్తుంది, కాబట్టి మేము ముందుగానే అటాక్ చేశాము అని చెప్పడం జరిగింది. సో అందుకే దీన్ని అన్ఎండింగ్ వార్ అని అనడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రైమ్, హెల్త్ కేర్ వర్కర్ సేఫ్టీ అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే WHO ఎస్టిమేట్స్ ఇచ్చారు కదా, సో ఒక్కసారి ఆ డేటా రాసుకుంటే సరిపోతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం ఎస్టిమేట్ చేస్తుంది అంటే కరప్షన్ క్లెయిమ్స్ $455 బిలియన్ యాన్యువల్లీ వరల్డ్ వైడ్. దానివల్ల ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది జరగట్లేదు. కాబట్టి కరప్షన్ని మనం తగ్గించినట్లయితే ఇంకొక సైడ్ మనం హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు వచ్చేసరికి ఏంటంటే హెల్త్ కేర్ వర్కర్స్ యొక్క సేఫ్టీ ఎలా పెంచాలి, ఎలాంటి మెజర్స్ తీసుకురావాలి అని మీరు ఆలోచిస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వయలెన్స్ ఇన్ హెల్త్ కేర్. సో మనందరికీ తెలుసు ఆర్జీకర్ ఇన్సిడెంట్ గురించి చెప్తుంది అనమాట. సో దాని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సేమ్ బల్చిస్తాన్ రీజన్లో ఏం జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ని ఇక్కడ ఉన్న జిస్ట్ చూసుకుంటే సరిపోతుంది. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన హిందూ న్యూస్ పేపర్లో వచ్చాయి. అండ్ ఇవి మీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా యూజ్ అవుతుంది. సో కంపల్సరీ మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మన ఈ న్యూ ఛానల్ రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీ అలాగే ఉషా మ్యామ్ రాథోడ్స్ ఐఏఎస్ అనే 2 ఛానల్ని కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. Thank you so much guys for watching.